నెల్లూరు జిల్లా వెడవలూరు మండలం వావిళ్ల గ్రామంలో స్వతంత్ర అభ్యర్థి కొండా వెంకయ్య తన వందలాది మంది కార్యకర్తలతో వావిళ్ల గ్రామంలో ప్రధాన సమస్యగా ఉన్న వావిళ్ల చెరువు మరమ్మతులు, దాని ఆక్రమణ గురించి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సమస్యల మీద పోరాడుతున్నారు. ఈ వావిళ్ల సమస్య ఎవరు మీ దృష్టికి తీసుకొచ్చారు? ఇది ఇప్పుడు సమస్య అయితే కాదండి. ఇక్కడ ఉన్నటువంటి యువత, ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఎప్పటి నుంచో ఈ సమస్యల గురించి పలు రకాలుగా అర్జీలు ఇస్తూనే ఉన్నారు. దీని మీద నా దగ్గరికి 1-2 సార్లు తీసుకొచ్చి పలుమార్లు తీసుకొచ్చినప్పుడు కూడా నేను ఎంఆర్ఓ గారితో కూడా గతంలో మాట్లాడడం జరిగింది. అయినా కానీ ఇప్పటికి కూడా ఆ సమస్య అలాగే పడుకొని ఉంది. ఎలక్షన్ టైం వస్తుంది, పోతుంది, అన్ని జరుగుతూనే ఉన్నాయి తప్ప ఈ సమస్యకి పరిష్కారం కావట్లేదు. వావిళ్ల చెరువు సుమారుగా 1000 ఎకరాలు ఉన్నటువంటి ఈ వావిళ్ల చెరువులో ఆక్రమణకు గురైపోయేసి ఎట్టుగా చూసుకుంటే 100 ఎకరాలు కూడా లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ భూమికి ఈ ల్యాండ్ కి సంబంధించి ఏదైతే ఉందో రైతులు గాని యువత గాని నన్ను కోరుకునేది ఒకటే, ఈ చెరువును బాగుపరచండి. ఈ చెరువు గాని బాగుపడితే కింద ఉన్నటువంటి భద్రాచలం, అన్నారెడ్డిపాలెం దాకా నీరు పోయి సాగు పంటలు పంటలు బాగా పండడానికి చాలా అవకాశాలు ఉంటాయి. దీనికి పరిష్కారం చూపించండి అన్న నా దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రామతీర్థం కాడి నుంచి వావిళ్ళ వరకు, సౌజల వరకు ఉన్నటువంటి యువత మొత్తం కలిసికట్టుగా వచ్చినప్పుడు వీళ్ళందరినీ కలుపుకొని ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది. ఈ సమస్య మీద శాశ్వత పరిష్కారం కోసం నా అడుగులు అనేవి ముందుకు పడతాయి. అందుకోసంగా ఈ రోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇది ఇంచుమించుగా ఈ సమస్య కానీ క్లియర్ అయితే కింద ఉన్నటువంటి డెల్టా కింద ఉన్నటువంటి 500 ఎకరాల భూమికి పంటలు పండడానికి, సాగునీరు వెళ్ళడానికి మంచి అవకాశాలు ఉన్నాయండి. దీన్ని ఖచ్చితంగా సమస్య పరిష్కరించడానికి నా అడుగులను ముందుకుంటాయి. మీరు ఇరిగేషన్ అధికారులకి సమాచారం ఇచ్చారా? గతంలో ఇరిగేషన్ అధికారులు మనం కలవడం జరిగింది. ఇరిగేషన్ అధికారులతో పాటుగా తహసీల్దార్ గారిని, రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారిని, విఆర్ఓ గారికి కూడా పలుమార్లు అర్జీలు ఇవ్వడం జరిగింది. రైతులు కూడా దీని మీద స్పందించి మన ఎంఆర్ఓ ఆఫీస్ దాకా కూడా రావడం జరిగింది. అయినా కానీ ఎలాంటి స్పందన లేదు. అందువల్ల దీన్ని సీరియస్ గా తీసుకోవడం జరిగింది. ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మా పోరాటం అనేది దీని మీదే మొదటగా ఉంటుంది. ఒకప్పుడు ఇక్కడికి వచ్చారు, సర్వే చేశారు. ఇవన్నీ మా సొంత పొలాలేను, మేమే ఆక్రమణకు గురి కాలేదు అని ప్రజలు చెప్పారు, అంటే రైతులు చెప్పారు. వావిళ్ల గ్రామంలో వావిళ్ల చెరువు అనేది సర్వే నంబర్లతో సహా మన దగ్గర రికార్డు అనేది ఉందండి. ఆల్రెడీ తహసీల్దార్ కార్యాలయంలో మనం ఆ రికార్డు అనేది తీసుకోవడం జరిగింది. వావిళ్ల చెరువు సుమారుగా 1000 ఎకరాల దాకా ఉందండి. ఎవరైతే రికార్డు పరంగా ఇది మా భూమి అని అంటున్నారో వాళ్ళందరూ తహసీల్దార్ దగ్గరికి వచ్చి సమాధానం చెప్పుకోవాల్సిన టైం అయితే వస్తుంది. ఇది ప్రభుత్వ భూమి అనేది ఉంది. ఇక్కడ 1000 ఎకరాల దాకా ఉంది. సర్వే నంబర్లు సహా రాబోయే రోజుల్లో బట్టబయలు చేస్తాం. ప్రతిపక్షాలు మీరు ఎక్కువ విమర్శిస్తున్నారంట, దానికి కారణం? ఇక్కడ ప్రతిపక్షాలు, అధికార పక్షం అంటూ ఏమి ఉండదండి. ఎందుకంటే సామాన్య ప్రజలకి న్యాయం జరిగినప్పుడే అదే అధికార పక్షం అవుతుంది. గెలిచినంత మాత్రం అధికార పక్షం కాదు, గెలవనంత మాత్రం ప్రతిపక్షం అయితే లేదు. సామాన్యుడికి న్యాయం జరిగేదే అధికార పక్షం. నేను సామాన్యుడి పక్కే ఉండాలని కోరుకుంటున్నా. ప్రజల వద్దకు మీరు వెళ్తున్నారు కదా, మీ పార్టీకి చెప్తున్నారు నామినేషన్ ఇలా చేశారని. ప్రజలు ఏ స్పందనలో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు? అసలు నేను ఊహించలేదండి. ఎందుకంటే యువతలో గాని, విద్యావంతుల్లో గాని, ప్రజల్లో గాని ఇంత ఆదరణ వస్తుందని నేను అసలు కల్లారా కూడా ఊహించలేదు. ఎందుకంటే ఒక స్వతంత్రంగా ఒకప్పుడు విద్యార్థి నేతగా ఉన్న నేను పలు రాజకీయ పార్టీల్లో పనిచేశాను. తర్వాత నా వ్యక్తిగత వ్యవహారాల వల్ల నేను సైలెంట్ అయిపోయాను. కానీ యువత ప్రోద్బలంతో అన్నా నువ్వు రాజకీయాల్లోకి రావాలి, నువ్వు నిలబడాలి అనే ఉద్దేశంతో ఒకసారి మాట్లాడుకున్న తర్వాత, చర్చించుకున్న తర్వాత నేను జనాల్లోకి వెళ్ళడం జరిగింది. జనాల్లోకి వెళ్ళిన తర్వాత 5 మండలాల నుంచి విపరీతమైన ఆదరణ, ఫోన్ కాల్స్ ప్రతి విధంగా నాకు వస్తున్నాయి. ఖచ్చితంగా ఈసారి జరగబోయే ఎలక్షన్ లో నా పోటీ ఉండి గెలుస్తాననే ధీమా అయితే నేను ఖచ్చితంగా వ్యక్తపరుస్తున్నాను. టీడీపీ, జనసేన, బీజేపీ ఇవన్నీ ఉమ్మడి అయ్యాయి కదా, మీరు స్వతంత్రంగా ఎన్నుకోబడ్డారు. భవిష్యత్తులో మీరు ఏదైనా పార్టీలోకి వెళ్ళే ఆలోచన ఉందా? స్వతంత్రంగానే ఎన్నికల్లో నిలబడతారా? ఇప్పటి వరకు అయితే ఆలోచన అయితే మనసులో అయితే లేదండి. ఎందుకంటే నేను ప్రజల పక్షానే ఉండాలనుకుంటున్నాను, ప్రజల గొంతు కావాలనుకుంటున్నాను. నాకు ఈ పార్టీలోకి వెళ్ళాలి, ఆ పార్టీలోకి వెళ్ళాలనే ఆలోచన అయితే నా మనసులో లేదండి. నేను ఈ రోజు ఇండిపెండెంట్ గానే పోటీ చేస్తున్నాను. స్వతంత్ర అభ్యర్థిగానే నేను అసెంబ్లీ అడుగు పెట్టాలనుకుంటున్నాను. స్వతంత్ర అభ్యర్థిగానే నా పోటీ ఎలక్షన్ లో ఉంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.